నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతి విధ్వంసం జాతి ద్రోహమన్న చంద్రబాబు ఆగిన చోట నుంచి మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు కొనసాగిస్తామని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఉచిత ఇసుక విధానం త్వరలోనే మార్గదర్శకాలు వెల్లడిస్తామన్న మంత్రి లోడింగ్ రవాణా ఛార్జీలపై కలెక్టర్లదే నిర్ణయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు రేపు ఉదయం ప్రధానితో భేటీ పోలవరం అమరావతి ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్న సీఎం తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణపై కొలికిరాని కసరత్తు వారం 10 రోజుల తర్వాత భేటీ కానున్న కాంగ్రెస్ పెద్దలు ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ జూలై 5 నుంచి 20 వరకు ప్రక్రియ 4 ఏళ్లు ఒకే చోట ఉన్న వారికి స్థాన చలనం హాత్రస్ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు యూపీ సర్కార్ నిర్ణయం బాబా అనుచరులు వెనక్కి నెట్టడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణ ప్రతిపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారన్న ప్రధాని అవినీతిపై పోరులో ఏజెన్సీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు రాజ్యసభలో వెల్లడి అంతర్జాతీయంగా సానుకూలతలతో స్టాక్ మార్కెట్లలో జోరు తొలిసారి 80,000 బెంచ్ మార్కును తాకిన సెన్సెక్స్ జీవితకాల గరిష్టానికి నిఫ్టీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. అమరావతి బ్రాండింగ్ భారీగా పడిపోయిందని మళ్లీ బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నామని తెలిపారు. బూడిద నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని ఎన్ని కష్టాలొచ్చినా అమరావతిని పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాజధాని అమరావతిని ఏ విధంగా ధ్వంసం చేశారో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా వివరించారు. ఈ మేరకు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన జగన్ ప్రభుత్వ అరాచక పనుల వల్ల అమరావతి ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదపై వీడియోను ప్రదర్శించారు. ఏపీలో ఎటు చూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం అమరావతి అని పేర్కొన్నారు. 9 విభాగాల్లో అమరావతి హబ్ గా మారాలని ఆకాంక్షించామని తెలిపారు. ఫైనాన్షియల్, నాలెడ్జ్, టూరిజం, ఎలక్ట్రానిక్, హెల్త్ సిటీ ప్రతిపాదించామని చెప్పారు. రాజధానిని కంటికి రెప్పలా కాపాడుకున్న రైతుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పనులు నిలిపివేయడం వల్ల వ్యయం పెరిగిందని, భవనాలు దెబ్బతిన్నాయని, రోడ్లను తవ్వేశారన్నారు. మొత్తంగా అమరావతి బ్రాండింగ్ భారీగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్ కన్సార్టియం వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక ఎగ్జాంపుల్, హ్యాపీ నెస్ట్ 12 టవర్లు 1200 ఫ్లాట్లు ఇది పూర్తయితే గవర్నమెంట్కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి 57 కోట్లు లాభం వస్తుంది ల్యాండ్ కాస్ట్ కాకుండా. ఇప్పుడు 165 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇన్వెస్టర్స్లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది. బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి, రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి, కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. గత ప్రభుత్వ విధానాల వల్ల 132 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 122 సంస్థలు ఇక్కడకు రాలేకపోయాయని తెలిపారు. R5 జోన్లో ఇళ్లు ఇచ్చిన వారికి ఇతర ప్రాంతాల్లో ఇళ్లు కట్టించిస్తామని, వారికి పూర్తి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ నగరాల్లో అమరావతిని నిలిపేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తే జగన్ మొత్తం నాశనం చేశారని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది. మేము కష్టపడచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా, అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకు ఉంది. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు అని అడిగే పరిస్థితి వచ్చింది. బ్రాండ్ ఇమేజ్
మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. పాతగా తయారు చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఉందో, దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం. కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. గత ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులను సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమరావతిని మళ్లీ ఎవరూ కదిలించకుండా ఉండేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలోనే ఇసుక విధానంపై నూతన మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. రవాణా ఛార్జీలు, తవ్వకాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు మార్గదర్శకాలు జారీ చేస్తారని చెప్పారు. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. వచ్చే 3 నెలల్లో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వైకాపా హయాంలో ఇసుకలో చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందని మంత్రి వివరించారు. ఎట్లా వాళ్ళకి లాభం ఏ రకంగా చేకూరుదనే విధంగా పాలసీలు తయారు చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాలు లేవు. ఇవన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. క్లారిటీగా ఇవన్నీ కూడా బయటకు త్వరలోనే తీసుకొస్తాం. తర్వాత జేపీ సంస్థకి ఇచ్చారు. జేపీ సంస్థ నుంచి తర్వాత మళ్ళీ 3 ప్యాకేజీ పెట్టి మళ్ళీ ప్రతిమ అని చెప్పి, జీసీకేసీ అని చెప్పి, ఇట్లా వాళ్ళ ఇష్టరాజ్యం వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేశారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంక్వైరీస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం సాకారం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు ఆయన నీరు విడుదల చేశారు. ఎత్తిపోతల మోటార్లు, యంత్ర పరికరాలకు పూజలు నిర్వహించిన మంత్రి నిమ్మల స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం తాడిపూడి పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాకు నీటిని వదిలారు. అక్కడి నుంచి ఇటుకలకోట చేరుకుని పట్టిసీమ డెలివరీ పాయింట్ ను పరిశీలించారు. తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని, రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరాన్ని నాశనం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒట్టిసీమ అన్న పట్టిసీమే నేడు బంగారమైందని నిమ్మల రామానాయుడు చెప్పారు. పులిచింతల్లో 1/2 టీఎంసీ నీరు మాత్రమే ఉంది అని అంటే మరి ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అనేదానికి అదే ఒక ఉదాహరణ. ఈ పట్టిసీమ నీటిని కనుక ఈవేళ మనం విడుదల చేయకపోతే ఆ కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే దగ్గర 30-40 లక్షల మంది ప్రజల దాహార్తిని ఎట్లా తీరుస్తారు? మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలను కూడా ఒక్కరోజు మేము ప్రారంభిస్తున్నామనంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు, సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పాలనలో విశేష అనుభవం, సమర్థత ఉన్న చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వచ్చే 5 ఏళ్లలో తిరిగి పుంజుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా ధ్వంసం చేసిన వ్యవస్థలను నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో వారాహి విజయ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అభివృద్ధి అంటే ఏమిటో వచ్చే 5 ఏళ్లలో చూపిస్తామన్నారు. పిఠాపురంలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సరిగా పనిచేయని అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నారు. చాలా మంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికారి యంత్రాంగానికి అందరికీ, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను, కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటి అడుగుతున్నాను. నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్ కూడా ఎప్పుడు చూడను. డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే, ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి రూపాయికి లెక్క అడుగుతున్నా, ప్రతి రూపాయికి. మీ కష్టం అది. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు కోతకు గురైన తీర ప్రాంత రక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. కాకినాడ జిల్లాలో 3వ రోజు పర్యటించిన ఆయన ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఉప్పాడ తీరం ఎంత మేర కోతకు గురైందనే విషయాలను ఎర్త్ సైన్స్ విభాగ అధికారులు, ఓషియానోగ్రఫీ నిపుణులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 84 ఎకరాలకు పైగా కోతకు గురైందని అధికారులు వెల్లడించారు. ఒక జియోట్యూబ్ నిర్మాణం జరగాలని, రక్షణ గోడ నిర్మిస్తే గ్రామస్తులకు రక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం వాకతిప్పలోని సూరయ్య చెరువును పవన్ సందర్శించారు. తాగునీటి వస్తువులపై గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ పీసీసీకి నూతన అధ్యక్షుడి ఎంపిక సహా మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎలాంటి నిర్ణయానికి రాలేదు. నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న అధిష్టానం వారం 10 రోజుల్లో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని ఒక అభిప్రాయానికి వచ్చినా ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసి ఆ తర్వాత చర్చించడం మంచిదనే అభిప్రాయంతో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. భారాస రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని తన నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేకేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 5 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. 4 ఏళ్లు ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2 ఏళ్లు దాటని ఉద్యోగులను బదిలీ చేయవద్దని స్పష్టం చేసింది. 2025 జూన్ 30 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయవద్దని ఉత్తర్వుల్లో వివరించింది. జూలై 5 నుంచి 8 వరకు ఖాళీలు, బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడించాలని పేర్కొంది. జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని వివరించింది. జూలై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తుల పరిశీలన చేపట్టి జూలై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో సివిల్ విభాగంలో ఏఈఈ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏఈఈ సివిల్ విభాగ పరీక్షలో 1180 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పరీక్షకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తయిందని కేటీఆర్ పేర్కొన్నారు. అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా తుది జాబితాను విడుదల చేయటం లేదని విమర్శించారు. ఏఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు కేటీఆర్ను నందినగర్లోని ఆయన నివాసంలో కలిశారు. జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హస్తన వెళ్లిన ఆయన రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర మంత్రులతో సమీక్షించారు. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చర్చించారు. మౌలిక వస్తువుల కోసం వీలైనన్ని నిధులు రాబట్టేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలవరం, అమరావతి రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎం స్పష్టం చేశారు. ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామని, కూటమికి 164 సీట్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఏపీలో 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతుందని అంచనా వేశారు. వరి, మొక్కజొన్న, కందులు, పెసర, ప్రత్తి పంటలతో పాటు చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యాన్ని ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో సీజనల్ వ్యాధుల కట్టడికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన సీజనల్ వ్యాధుల కట్టడికి గతంలో అనుసరించిన ఉత్తమ విధానాలు మళ్లీ అమలు చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. సురక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఏపీలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల పరిస్థితిపై ఈ నెల 31 నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. గృహ నిర్మాణంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నామన్న ఆయన వచ్చే 100 రోజుల్లో 1,00,000కు పైగా ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామన్న ఆయన ఉచిత ఇసుక కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో చేసిన పనులను సమీక్షిస్తామన్న మంత్రి లబ్ధిదారులకు నష్టం కలిగించిన వారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఇళ్లకు సరఫరా చేసిన నిర్మాణ సామగ్రిపైన సమీక్ష నిర్వహిస్తామన్న ఆయన కొన్ని చోట్ల వ్యవసాయ భూముల్లో ఇళ్లు కేటాయించారని వివరించారు. రాబోయే 100 రోజుల్లో 1,28,000 గృహాల్ని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంట్ మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 6,75,000 ఇళ్ళు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. వైకాపా హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పై దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న 5గురు వైకాపా నాయకులను అరెస్టు చేశారు. 2021 అక్టోబర్ 19న తెలుగుదేశం కార్యాలయంపై వైకాపా కార్యకర్తలు రాడ్లు, కర్రలతో విరుచుకుపడి బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టాలని తెలుగుదేశం నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇప్పటి వరకు 5గురిని అరెస్టు చేసి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో గుంటూరు 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానందం ఉన్నారు. అరెస్టైన వారంతా వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు. ఈ దాడిలో కీలకంగా వ్యవహరించిన వైకాపా విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య పరారీలో ఉన్నాడు. గుంటూరుకు చెందిన వైకాపా ముఖ్య నేతలు, కార్పొరేటర్ల భర్తలు ఉన్నట్లు తేల్చిన పోలీసులు వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత విచారణకు ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్ పై సిబిఐ కోర్టులో ఉన్న 20 కేసులు కొన్నేళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయని, త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టగా వీలైనంత త్వరలో విచారణ పూర్తి చేసేలా సిబిఐ కోర్టును ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఫలితంగా రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టెట్, మెగా డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం కావడానికి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి దస్త్రంపై చంద్రబాబు సంతకం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టెట్, మెగా డిఎస్సి పరీక్షలకు సన్నద్ధం అవడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరగా టెట్ పరీక్షకు 90 రోజులు, డిఎస్సి నిర్వహణకు 90 రోజులు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ పరీక్షలకు నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది. అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కలిగించారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. డీఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి ఆందోళన చేశారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమేల సత్పతి తిరిగి వెళ్లిపోతుండగా అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశం కూడా రసాభాసగా కొనసాగింది. నిన్న రాత్రి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీసులు
క్రిమినల్ కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం పట్ల భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారని ఆయన ఆరోపించారు. జడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే నిరసన తెలిపే ప్రయత్నం చేశారని అన్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారని, సంబంధిత కోర్టులో అభియోగపత్రం కూడా దాఖలు చేశారని న్యాయవాది వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ అంశంపై ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులు సహా ఓ జడ్జికి సంబంధించిన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని గత విచారణలో హైకోర్టు పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయగా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఏళ్లపాటుగా జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించగా వారంతా విడుదలయ్యారు. వివిధ జైళ్ల నుంచి వీరిని చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తీసుకొచ్చి మార్గనిర్దేశం చేశారు. విడుదలైన ఖైదీల్లో 33% మందికి పెట్రోల్ బంక్లోను కార్పెంటర్లు, వెల్డర్లుగా ఉద్యోగం కల్పించారు. 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మిగతా వారికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత తమదేనని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా హామీ ఇచ్చారు. క్షణికావేశంలో చేసిన తప్పుకు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమై నరకం చూశామని, ఇప్పుడు తమలో పశ్చాత్తాపం కలిగిందని విడుదలైన ఖైదీలు తెలిపారు. ఇన్నాళ్లు జైల్లో పలు నైపుణ్యాలు నేర్చుకున్నామని చెప్పారు. అవినీతిపై పోరాటం చేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని పేర్కొన్నారు. తమ దృష్టి అభివృద్ధిపైనేనని చెప్పిన మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలపై కాదన్నారు. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్ కు సరిపోదన్న ప్రధాని ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణలను గుర్తు చేశారు. మణిపూర్ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలని విపక్షాలకు హితవు పలికారు. మణిపూర్లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆయన ప్రస్తుతం హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని ప్రధాని గుర్తు చేశారు. ప్రధాని ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు సభలో ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్య మోదీ ప్రసంగం కొనసాగించగా ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. హాత్రస్ తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణ జరుపుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. హాత్రస్లో పర్యటించిన ఆయన తొలుత పోలీసు అధికారులతో సమావేశమై కేసు దర్యాప్తుపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. సత్సంగ్ ముగిసిన తర్వాత భోలేబాబా వేదిక దిగి కిందకు వస్తుండగా ఒక్కసారిగా మహిళలు ఆయన పాదాలను తాకేందుకు యత్నించారని ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు సీఎం వివరించారు. మహిళలను సేవాదారులు వెనక్కి నెట్టేయడం వల్ల తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనపై ఆగ్రా ఏడీజీ ప్రాథమిక నివేదిక సమర్పించారని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సూచించినట్లు తెలిపారు. జ్యుడిషియల్ విచారణ కూడా జరపనున్నట్లు ప్రకటించారు. మరోవైపు తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి పెరిగింది. మరో 31 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సికిందర్రావు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్సంగ్ ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ ఇతర నిర్వాహకులపై కేసు పెట్టారు. 80,000 మందికి అనుమతిస్తే 2.5 లక్షల మందికి అవకాశం ఇచ్చారని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం అయింది. ప్రస్తుత సీఎం చెంపయ్య సోరెన్ రాజీనామా చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేయగా చెంపయ్య సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జూన్ 28న హేమంత్ జైలు నుంచి విడుదలయ్యారు. రాంచీలోని చెంపయ్య సోరెన్ నివాసంలో జేఎంఎం ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు సమావేశమై ముఖ్యమంత్రి మార్పుపై చర్చించారు. సమావేశం అనంతరం చెంపయ్య సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ను జేఎంఎం శాసనసభ పక్షనేతగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ విపణుల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్ తొలిసారి 80,000 మార్కును తాకగా నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. గత సెషన్లో 35 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 545 పాయింట్లు లాభపడింది. ఉదయం 80,014 వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. కాసేపటికే 80,074 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. పెరిగిన ధరల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గటం వల్ల అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ దశలో 79,755 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించిన సూచీ చివరి సెషన్లో మళ్లీ పుంజుకొని 79,987 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 163 పాయింట్లు పెరిగి తాజా రికార్డు స్థాయి 24,286 వద్ద ముగిసింది.